ఇక మోతే మండల కేంద్రంలో గ్రోమోర్ సెంటర్ నందు సలహాలు సూచనలు కార్యక్రమంలో సుడి దోమ యాజమాన్య పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీపీటీ, సాంబ మసూరి, వరి పొలాలను సుడిదోమ ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తుంది. రైతులు మొదటి నుంచి సరైన యాజమాన్య పద్ధతులు పాటించి సుడిదోమ నివారించవచ్చునని కేవీకే గడ్డిపల్లి నిక్రా సీనియర్ పరిశోధకుడు ఆకుల నరేష్ తెలియజేశారు. ఇందులో భాగంగా ముఖ్యంగా శివాదాసకు మించిన నత్రజని ఎరువులు వాడుతున్నారని, దీనివలన చీడపీడలు ఎక్కువై రైతులకు పెట్టుబడి పెరుగుతుందని తెలియజేశారు. మరియు రైతులు పొలాలలో కాలిబాటలు లేకపోవడం వలన కూడా వెలుతురు, సూర్యరశ్మి తక్కువగా ఉండి ఈ సుడిదోమ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని రైతులకు అవగాహన కల్పిస్తూ పొలాలలో ఎక్కువ నీరు ఆరుతడి పద్ధతిలో నీరు కడుతూ లేస్తూ నీరు కట్టాలని సూచించారు. మరియు పిచికారీ చేసే సమయంలో పొలంలో నీరు తీసివేసి మొదలు తడిచే విధంగా పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. ముఖ్యంగా ఏంటి, ఆరుతడి పద్ధతిలో నీరు కడుతూ ఉండాలి, నీరు తీస్తూ ఉండాలి. ఎక్కువ నీరు ఉండడం వల్ల ఎరువులు ముందుగా నత్రజని ఎరువులు ఏ విధంగా చేయాలంటే మీ భూపరీక్ష చేసుకొని సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులు వేసుకోవాలి. సిఫారసు చేసిన మోతాదు అంటే ఇంత మోతాదులో ఇంత వేసుకోవాలి, సిఫారసు చేసిన మోతాదులో వేసుకోవాలి. రైతులు ఎక్కువ దిగుబడి రావడం కోసము యూరియా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో వేసుకుంటే 150 కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. అది కూడా పైపాటుగా వేసుకోకూడదు. ఎప్పటికి కూడా మనము ఆగర్ దుక్కి దమ్ము చేసే టైంలోనే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకొని 104 కేజీలు సిఫారసు చేసి 104 కేజీలు, అందులో 3వ వంతు అంటే 33 కేజీలు 34 కేజీలు ఉంటుంది కదా, అది పొటాషియం 24 కేజీల పొటాషియం సగభాగం చేసి ఈ యూరియాను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఈ పొటాషియం ఆఖరి దుక్కులో వేసుకోవాలి. తర్వాతకి పిలకలు వచ్చే దశలో పిలిక వచ్చే సమయంలో మిగిలిన అరభాగంలో పొటాషియం, మిగిలిన యూరియా చల్లుకుంటుంటారు. ఫార్మర్స్ ఏం చేస్తారు, విపరీతంగా చల్లుతూ ఉంటారు. దీన్ని పిచికారి చేస్తారు. మీ యొక్క దిగుబడి పెరుగుతుంది అనుకుంటారు కానీ తగ్గుతుంది. దేని ద్వారా పురుగు ఉధృతి పెరిగి పిచికారి చేయడం వల్ల కాస్త మందులు తెచ్చి కొట్టడం వల్ల